దగ్గుపాటి పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరానికి పార్లమెంట్ సభ్యురాలు కూడా. రాజంపేట విశాఖ వాసులు ఆమెను వద్దనుకుంటే రాజమహేంద్రవరం వాసులు ఆమెకు విజయం కట్టబెట్టారు. 2 చోట్ల ఓడిపోయిన తర్వాత రాజమండ్రిలో ఆమె గెలవగలిగారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆమె విజయం రుచి చూశారు. 10 ఏళ్ల తర్వాత పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు. అంతటి రాజమహేంద్ర వాసులకి, అంతటి నమ్మకంతో ఆమెను గెలిపించినటువంటి రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గానికి ఆమె చేస్తుంది ఏంటి? దాదాపు ఏడాది గడుస్తుంది. నియోజకవర్గంలో ఆమె పట్టుమని నెల రోజులు కూడా గడిపినటువంటి దాఖలాలు లేవు. పార్లమెంట్ సభ్యురాలుగా బీజేపీ అధిష్టానం వద్ద ఆమెకున్నటువంటి పలుకుబడితో పెద్ద స్థాయిలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె తోడ్పడతారు అంటూ జనం ఆశించారు. దానికి తగ్గట్టుగానే ఆమె భారీ హామీలు కూడా ఇచ్చున్నారు. మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఆమెకు అత్యధిక మెజారిటీ దక్కింది. దానికి తగ్గట్టుగా రాజమహేంద్రవరం అభివృద్ధికి భారీ స్థాయిలో ఆమె కృషి ఉంటుంది అని భావించారు. కానీ పార్లమెంట్ సభ్యురాలుగా ఆమె ముద్ర కనిపించట్లేదు. ప్రస్తుతం 2027లో గోదావరికి పుష్కరాలు ఉన్నాయి కాబట్టి పుష్కరాల పేరుతో కేంద్రం రాష్ట్రం కొంత మొత్తంలో నిధులు కేటాయించారు కాబట్టి ఆ నిధులతో అటు గోదావరికి అటువైపు రాజమహేంద్రవరం ఇటువైపు కొవ్వూరు 2 ప్రాంతాల్లో కొంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి వాటితోనే ప్రజలందరినీ మెప్పించే ప్రయత్నంలో పురంధేశ్వరి ఉన్నారా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. కనీసం నియోజకవర్గంలో బలభద్రపురం లాంటి గ్రామం కాలుష్య కోరల్లో చిక్కుకుని అనేక మంది క్యాన్సర్ బారిన పడితే అక్కడ ప్రజల్ని పలకరించడానికి కూడా పురంధేశ్వరి సిద్ధం కాలేదు. తన నియోజకవర్గం పరిధిలో ఒక గ్రామంలో 10ల సంఖ్యలో క్యాన్సర్ పీడితులు ఎక్కట్లు పడుతుంటే అక్కడ సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి పార్లమెంట్ సభ్యురాలు కనీసం బాధితుల్ని పలకరించడానికి కూడా సిద్ధం కాలేదు. ఇక రాజమండ్రి వేదికగానే ఫార్మసీ స్టూడెంట్ని బొల్లినేని ఆసుపత్రి సిబ్బంది తీవ్రంగా వేధిస్తే లైంగిక వేధింపులు తాళలేక సూసైడ్ అటెంప్ట్ చేసింది. దాని మీద విద్యార్థులు పెద్ద స్థాయిలో ఆందోళన చేశారు. ఈ విషయం మీద కూడా స్పందించడానికి పార్లమెంట్ సభ్యురాలకి నోరు రాలేదా? ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఒక మహిళ బాధితురాలుగా ఆత్మహత్యాయత్నానికి కూడా పూనుకోవలసినటువంటి పరిస్థితి వస్తే కనీసం ఆమెకు పట్టదా? అదే రాజమండ్రి వేదికగా పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే ఈ విషయం మీద కూడా ఆమె ఎందుకని ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు? నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎట్లున్నప్పటికి కూడా అనేక అంశాలు ముందుకొస్తున్నప్పుడు ఆయా సమస్యల మీద స్పందించి ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన కానీ అనుమానాలు కానీ తీర్చేటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా ఆమె ఎంత మేరకు ప్రయత్నం చేస్తున్నట్టు, నియోజకవర్గంలో ఏం జరుగుతున్నా పట్టనట్టుగా, ప్రజలకి ఏమవుతున్నా తనకు సంబంధం లేనట్టుగా, రాజమహేంద్రవరం తన నియోజకవర్గమే కాదన్నట్టుగా ఆ పార్లమెంట్ సభ్యురాలు సాగుతున్నారా? కేంద్ర ప్రభుత్వం దగ్గర అనేక వ్యవహారాలు నడపగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి పురంధేశ్వరి తన నియోజకవర్గం బాగోగుల గురించి పట్టించుకోకుండా ఎందుకని ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? పార్లమెంట్ సభ్యురాలుగా బాధ్యతాయుతంగా అనేక కార్యక్రమాలకి ఆమెకు శ్రీకారం చుట్టాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా ఎందుకు సాగుతున్నారు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు రాజమండ్రి వాసుల నుంచి మొదలవుతున్నాయి. చాలా కాలం తర్వాత ఆమెకు విజయం కట్టబెట్టినటువంటి ప్రజలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా ప్రజలకు అందుబాటులో లేకపోవడం, సమస్యలు పట్టకపోవడం, ఈ రోజువారీగా అంశాల మీద కనీసం కూడా స్పందించకపోవడంతో పురంధేశ్వరి మీద ఇప్పుడు రాజమండ్రి వాసుల్లో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలవుతోంది. మరి దాన్ని ఆమె కొనసాగిస్తారా? మరింత తీవ్రతరం చేసుకుని అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారా? లేకుంటే రాజమండ్రి ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల మీద స్పందిస్తూ ఆ నియోజకవర్గం అభివృద్ధి కోసం కొంతమేరకైనా కృషి చేసేందుకు తోడ్పడతారా? ఇదే చాలామంది నుంచి రాజమండ్రిలో వినిపిస్తున్న ప్రశ్న.